ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో చాతుర్మాస వ్రత దీక్ష అంటే ఏమిటి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈరోజు మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి అనగా ఉద్దాన ఏకాదశి రోజు వరకు గల 4 మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి అనగా ఉద్దాన ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకే చోట ఉండి అనుష్ఠానం చేస్తారు. చాతుర్మాస వ్రతము ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో మునీశ్వర్లు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస వ్రతం అంటే 4 నెలల కాలము అనుష్ఠించవలసిన వ్రతం అని అర్థం. కొందరు 2 నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాసం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైన వారెవరైనా చెయ్యవచ్చును. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కానీ వీలు కాకపోతే కటక సంక్రాంతి కాకపోతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి విధిగా ఆచరించాలని చెప్తారు. ఈ చాతుర్మాస వ్రతము ఆచరించడం అనేది ఇటీవల కాలంలో వచ్చినది కాదు. యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య స్కంద పురాణాల్లోని కథనాల వలన అవగతం అవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక 4 నెలల పాటు కొనసాగే ఋతువులు మాత్రమే ఉండేవంట. అనంతర కాలంలో 2 నెలల పాటు ఉండే 6 ఋతువులుగా అవి మారాయి. తొలినాళ్ళల్లో వర్ష, హేమంత, వసంత అనే 3 ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువులోనే సంవత్సరం ఆరంభమవుతూ ఉండేది. ఈ కారణం వల్ల సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది. సంవత్సరానికి 3 ఋతువులున్న ఆ కాలంలో ఒక ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రకాశ యజ్ఞము, కార్తీక పూర్ణిమ నుండి శాక మేధ యజ్ఞము, పాల్గొన పూర్ణిమ నుండి వైశ్వ దేవయజ్ఞం చేస్తూ ఉండేవారు. ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస వ్రతంగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెప్తూ ఉన్నారు. చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాల్లో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వయుజ మాసంలో పాలను, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి. వాటిని ఆహారంగా ఏమాత్రము స్వీకరించకూడదు. పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలని వాత, పిత, శ్లేష్మ సంబంధ రోగాల నుండి కాపాడుకోవడానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస వ్రత దీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రతమని పురాణ వాగ్మయం వివరిస్తోంది. చాతుర్మాస వ్రత నియమాల గురించి తెలుసుకుందాము. చాతుర్మాసాన్ని అన్ని ఆశ్రమాలు అనగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస వారు పాటించవచ్చును. కుల, వర్గ నియమాలు కానీ లింగ వివక్ష కానీ లేదు. చాతుర్మాస వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించింది. చాతుర్మాస వ్రతం పాటించే విధానం గురించి తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మొదటి నెలలో కూరగాయలు, 2వ నెలలో పెరుగు, 3వ నెలలో పాలు, 4వ మాసంలో పప్పు దినుసులు తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆధ్యాత్మిక చింతనతో ఈ 4 నెలలు గడపాలి. వైరాగ్యాన్ని అలవర్చుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ 4 మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు. ఈ కాలంలో అరుణోదయ వేళ స్నానం చేయడం అవసరం. వ్రతకాలంలో బ్రహ్మచర్యము, ఒంటిపూట భోజనము, నేలపై నిద్రించడము, అహింస పాటించాలి. ఇష్టదేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి. చాతుర్మాస వ్రత వృత్తాంతం గురించి తెలుసుకుందాము.
చాతుర్మాసాలు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం 4 నెలలు. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి, చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ 4 నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయడము, ఆకుకూరలు, వెల్లుల్లి, సోరకాయ, టమాటా, ఆవ నూనెల సేవనం మానివేయడము, నిరంతర జప, తప, హోమ, పురాణ కథ శ్రవణాలలో కాలం గడపడం, రోజు ఒకే పూట భోజనం చేయడం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయడం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించడము, క్షుర కర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, భాద్రపద మాసాల్లో గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతుంది. భాద్రపద కృష్ణ ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస వ్రతాన్ని మరవలేదని, చివరికి విజయం చేకూరిందని చెప్తారు. చాతుర్మాస దీక్షలో గోపద్మ వ్రతం గురించి 3 పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి. అందులో నారేళ్ల నాచి కథ. ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి చెయ్యి మెత్తగా మృదుగా ఉండడానికి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు. పార్వతికి పరోపకార సేవ చెయ్యాలనే కోరిక కలిగింది. మారువేషంలో భూలోకానికి వెళ్ళింది. నారేల నాచి అనే పేరుగల గర్భిణీకి చేయూతనిచ్చి సేవ చేసి 11 రోజుల తర్వాత సకలైశ్వర్యాలు కలగచేసి చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతరార్థమైపోయింది. 5 ఏళ్ల తర్వాత అమ్మకు నారేల నాచి పరిస్థితి తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేల నాచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకుంటుంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళు అడిగింది. నారేండ్ల నాంచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తన వారితో చెప్పింది. అవమానపడిన పార్వతి తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడనన్నాడు శివుడు. విష్ణువు తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేండ్ల నాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వర్లకు పాయసము, గణపతికి ఉండ్రాలు నైవేద్యం చేసి క్షమించమని కోరింది. పార్వతీ పరమేశ్వర్లు ఆమెకు సకలైశ్వర్యాలు అందచేశారు. మరొక కథ, రాజు రాణి కథ. ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు, బావులు తవ్వించడము, బాటలు వేయించడము, బాటల పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు 5 సంతానాన్ని పొంది ఆ మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు. మరో కథలో యముడు గోపద్మ వ్రతం చెయ్యని వారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయబేరి మోగించాలని తన భటులను కోరాడంట. మరో కథ గురించి తెలుసుకుందాం. సుభద్ర వ్రతాచరణ గురించి. తన చెల్లెలి వ్రతం చెయ్యలేదని తెలిసిన కృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి 5 ఏళ్ల వ్రతాన్ని ఒకే రోజు జరిపించాడంట. దాంతో యమభటులకు జయబేరిని మోగించడానికి చర్మం లభించలేదంట. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకున్న ఓ జీవి వెన్నెముక చర్మానైనా తెచ్చి జయబేరి మోగించాలన్నాడంట యముడు. అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండడం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనము. చాతుర్మాస గోపద్మ వ్రతంలో ముత్తైదులు తొలి ఏకాదశి నుండి ప్రతిరోజు 1100 వత్తులు, 1100 ముగ్గులు పెట్టుకుంటారు. 5 ఏళ్ళు నోచుకున్నాక కన్నె ముత్తైదువకు పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు, భోజనము, బియ్యము,
నువ్వు పిండి పెట్టి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాల నివేదన చేస్తారు. దూర్వాలతో గౌరమ్మను పూజించి తులసి కోట వద్ద దీపం వెలిగిస్తారు. జామ పండ్లు, సీతాఫలాలు, చెరుకు, ఖర్జూర పండ్లు వంటి వాటితో కన్నె పిల్లల ఒడి నింపి గౌరమ్మకు నమస్కరిస్తారు.